అగ్నివార్తలకు స్వాగతం. హర్ఘర్ తిరంగ వాలంటీర్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన ఆచంట వైష్ణవి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో పిల్లలకు వ్యాస రచన, చిత్రలేఖన, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వారికి రాష్ట్ర తెలుగు మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి చేతుల మీదుగా ఆదివారం బహుమతులను అందజేశారు. 2021లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలనే సూచనల మేరకు కొండ్రెడ్డి హైమావతి మనవరాలైన ఆచంట వైష్ణవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి టి అమూల్య, ద్వితీయ బహుమతి జి వివేక్ అందుకున్నారు. జూనియర్లకు నిర్వహించిన క్విజ్ పోటీలలో ప్రథమ బహుమతి ఎం భవ్యశ్రీ, ద్వితీయ బహుమతి బి చందన అందుకున్నారు. సీనియర్లకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి టి అమూల్య, ద్వితీయ బహుమతి డి స్నేహలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచంట ధనలక్ష్మి, వైష్ణవి ప్రైవేట్ స్కూలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగ్ దాంట్లో నేను వాలంటీర్గా ఉండడం వలన ఈరోజు పిల్లలందరికీ ఆగస్టు 15 సందర్భంగా పిల్లలందరికీ రోజు నుంచి గేమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటగా జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగ్ మోడీ గారు ప్రవేశపెట్టిన దాంట్లో ఇవాళ జెండా ఎగరేయడం తర్వాత గేమ్స్ మొదలవుతున్నాయి. అలాగే ముందుగా వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాత్రం ఆలపించిన తర్వాత జనగణమన కూడా ఆలపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పిల్లలందరికీ నా తరపున ధన్యవాదాలు. అలాగే హర్ ఘర్ తిరంగ్ ప్రతి ఇంటి మీద జెండా ఎగిరి హర్ ఘర్ తిరంగ్ని జరుపుకోవాలి. ఇండిపెండెన్స్ డే గారు అందరూ ఇండిపెండెన్స్ డే గురించి అలాగే మన మోడీ గారు ఎర్రకోట మీద ఆల్రెడీ మన సర్క్యులర్ కూడా వచ్చింది. మోడీ గారు ఎర్రకోట మీద ఎగరేక ముందే వందే మాత్రం ఆలపించిన తర్వాత జెండా వందనం చేసిన తర్వాత జనగణమ పాడటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ అలాగే జరిగింది. ప్రతి ఇంటిపై ముందు వందే మాత్రం పాడిన తర్వాత మేము కూడా జనగణన పాడటం జరుగుతుంది. అలాగే పిల్లలందరికీ గేమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అవి కూడా ఇండిపెండెన్స్ డే సంబంధించిన గేమ్స్ కావడంతో పిల్లలందరూ ఉత్సాహంగా రావడం జరిగింది. అలాగే మన స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు 79 పూర్తి చేసి 80 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాహే జాహే తవ జయ దాత జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతా की जय भारत माता की जय भारत माता की जय.
పిరమిడ్లో ఫస్ట్, ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్, డ్రాయింగ్లో సెకండ్ జి వివేక్. ఈ తేజ. దగ్గరికి నుంచో, తమ్ముడి దగ్గర ఇద్దరిని తీస్తాను. పట్టుకుని ప్రైజులు పట్టుకుని ఇద్దరు నుంచోండి అలా. బి పూర్ణశ్రీ స్పీచ్ సెకండ్. బి పూర్ణశ్రీ స్పీచ్. భవ్య క్విజ్ లో ఫస్ట్, ఎం భవ్య. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరములు వచ్చిన సందర్భంగా ఆగస్టు 15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేయమని ఒక 10 రోజుల ముందు నుంచి ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి జాతీయ జెండాని ఆ నినాదంతో ముందుకు వెళ్ళమని ప్రజల్లోకి మన దేశ స్వాతంత్రం గురించి, నాయకుల గురించి తెలియచేయమని అందరినీ వారోత్సవాలు జరపమని సూచన గత 5 సంవత్సరాలుగా చేయించుకున్నారు. దాంట్లో భాగంగా ఇది 3వ సంవత్సరం. మా మనవరాలు దాంట్లో వాలంటీర్లుగా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు, క్విజ్ నిర్వహించడం జరిగింది గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా. ఆ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వతంత్రాన్ని మనకు సాధించిన అందరికీ మనం ఘనమైన నివాళులు అర్పించుకుందాం. వారి త్యాగాలను మనం భావితరాల వారికి తెలియజేసే విధంగా వీరి గురించి, ఈ నాయకుల గురించి చరిత్రలో తెలియజేయవలసిందిగా అందరినీ కోరుతూ ఈ కార్యక్రమంలోకి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్. జై జవాన్ జై కిసాన్. 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 అగ్ని న్యూస్ ఉమామహేశ్వరం.